ఆయన ఏడాదికి ముందు వైసీపీ నేత సరిగ్గా ఎన్నికల టైంలో టీడీపీ గూటికి చేరారు. ఎంపీ టికెట్ దక్కించుకొని రెండోసారి పార్లమెంట్లోకి అడుగుపెట్టారు. అంతేకాదు లోక్సభలో పార్టీ ఫ్లోర్ లీడర్గాను నియమితులయ్యారు. ఇంకేముంది, ప్రతిపక్షంపై అసలైన రాజకీయాన్ని షురూ చేశారట. తాను వద్దనుకొని వచ్చిన పార్టీని జిల్లాలోనే సమూలంగా పెకిలించే టాస్క్ మొదలుపెట్టారట. అధికార పార్టీలోకి నేతలను తీసుకొస్తూ ఆ పార్టీకి అడ్రస్ గల్లంతు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారట. జిల్లాలో అసలు ఆ పార్టీనే లేకుండా చేస్తానని శపథం చేస్తున్నారట. ఇంతకు ఎవరా ఎంపీ, ఏంటా కథ? పల్నాడు జిల్లాలో వైసీపీని సమూలంగా పెకిలించాలని టీడీపీ లీడర్ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టార్గెట్గా పెట్టుకున్నారా? ఏ పార్టీ అయితే తనను వద్దనుకుందో ఇప్పుడు ఆ పార్టీనే చాపసుట్టేయాలని ఆయన చూస్తున్నారా? పల్నాడులో ఒక్కో ఫ్యాన్ పార్టీ లీడర్కు గాలం వేస్తూ వైసీపీని ఖాళీ చేయాలని చూస్తున్నారా అంటే పొలిటికల్ విశ్లేషకుల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది. కూటమి సర్కారు ఏర్పడిన ఏడాది కాలంలోనే ఆ జిల్లాలో వైసీపీకి చెందిన కీలక నేతలకు టీడీపీ కండువా కప్పటమే ఇందుకు మంచి ఉదాహరణ. తనదైన రాజకీయ చతురతతో ప్రతిపక్షం వైసీపీని దెబ్బకొట్టాలని చూస్తున్నారట ఎంపీ లావు. 2019లో వైసీపీ నుంచి నరసరావుపేట ఎంపీగా గెలుపొందారు లావు శ్రీకృష్ణదేవరాయలు. 2024 ఎన్నికల సమయంలో వైసీపీలో చోటు చేసుకున్న పరిణామాలతో ఆయన టీడీపీలో చేరారు. కూటమిలో తీవ్ర పోటీ ఉన్నా మరోసారి నరసరావుపేట బరిలో నిలిచి ఎంపీగా గెలుపొందారు. పల్నాడులో వైసీపీని తీవ్రంగా దెబ్బకొట్టాలనే టార్గెట్తో ఎంపీగా గెలిచిన నాటి నుంచి తన వ్యూహాలకు పదును పెట్టారు. గతంలో శ్రీకృష్ణదేవరాయలు వైసీపీలో పనిచేయటంతో జిల్లాలోని ఆ నేతలతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా టీడీపీలోకి లాగే పని మొదలుపెట్టారు. వైసీపీలో తనతో కలిసి పనిచేసిన కొందరు నేతలను టీడీపీలోకి తీసుకొచ్చారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలోకి వచ్చిన తర్వాత అనతి కాలంలోనే అధినేతతో సహా నియోజకవర్గ పరిధిలోని పార్టీ నేతలకు దగ్గరయ్యారు. టీడీపీకి లోక్సభలో పార్టీ ఫ్లోర్ లీడర్గా ఎదిగారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతోనూ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. పార్టీ వాయిస్ ని బలంగా వినిపిస్తున్నారు. ఇటు తన పార్లమెంటు పరిధిలో తాను వద్దనుకున్న వైసీపీని పూర్తిగా ఖాళీ చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. వైసీపీలో ఎంపీగా ఉన్న సమయంలో ఆయనకు నాడు ఆ పార్టీ ఎమ్మెల్యేలతో పొసగేది కాదు. ఆ ఎమ్మెల్యేలు శ్రీకృష్ణదేవరాయలపై ఆగ్రహంతో ఉండేవారు. అప్పుడు తన వర్గంగా ముద్రపడిన మక్కిన మల్లికార్జునరావు, గురజాల నేత జంగా కృష్ణమూర్తిని సైతం తనతో పాటుగా టీడీపీలోకి తీసుకువెళ్లారు. వారికి గుర్తింపు ఇస్తూ పదవులు ఇప్పించారు. ఇక మాజీ మంత్రి విడుదల రజని, శ్రీకృష్ణదేవరాయల మధ్య గ్యాప్ ఉండేది. అయితే అదే చిలకలూరిపేట నియోజకవర్గ నేత మర్రి రాజశేఖర్ సైతం నాటి నుంచి శ్రీకృష్ణదేవరాయలతో సఖ్యతగా ఉండేవారు. కొద్ది రోజుల క్రితం మర్రి రాజశేఖర్ను సైతం శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలోకి తీసుకువెళ్లారు. ఇప్పుడు వైసీపీలో ఉన్న సమయం నుంచి తనతో దగ్గరగా ఉంటున్న మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావును సైతం టీడీపీలో చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరి రాకతో పల్నాడు జిల్లాలో టీడీపీ పూర్తిగా బలోపేతమవుతుందనేది లావు అంచనా. అదే సమయంలో వైసీపీకి నాయకత్వ సమస్య ఏర్పడుతుందని భావిస్తున్నారు. దీని ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పూర్తిగా టీడీపీ ఏకఛత్రాధిపత్యం కొనసాగేలా భారీ స్కెచ్ వేస్తున్నారు. తన పార్లమెంట్ పరిధిలో ముందుగా ప్రత్యర్థి పార్టీకి చిరునామా గల్లంతు చేయటం, తన పార్టీని మరింత బలోపేతం చేయటమే లక్ష్యంగా లావు అడుగులు వేస్తున్నారు. మరి శ్రీకృష్ణదేవరాయల శపథం ఎంతవరకు నెరవేరుతుందనేది వేచి చూడాలి.